ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. మొదటి కీర్తన 6వ మాట, నీతి మంతుల మార్గము యెహోవాకు తెలియను అని రాయబడి ఉంటది. దీనికి అనుసంధానంగానే అలాగే ఆదికాండం 7వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటది. దేవుడు చెప్తా ఉంటాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడివై ఉన్నావు నోవాహు అని చెప్తా ఉంటాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. దేవత దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప సాక్ష్యం నోవాహును గురించి చెప్తా ఉంటాడు. నేనంటాను ఒక్క మాట, 10 మంది నీతి మంతులు ఉన్నప్పుడు అందులో పడి నువ్వు నీతిగా బ్రతకడం పెద్ద లెక్కేం కాదు. 10 మంది ఆరాధిస్తున్నప్పుడు ఆరాధించడం పెద్ద లెక్కేం కాదు. 10 మంది ప్రార్థన చేస్తుంటే అందులో నువ్వు ప్రార్థన చేయడం పెద్ద గొప్పతనమేం కాదు. కానీ ఇక్కడ చూసినట్టయితే 6వ అధ్యాయం 12వ వచనంలో ఉంటది ఆదికాండం, దేవుడు భూలోకమును చూసినప్పుడు సమస్త శరీరులు చెడిపోయి ఉండిరి అని రాయబడి ఉంది. అందరూ చెడిపోయి ఉండిరి అని రాయబడి ఉంది. కానీ అక్కడ ఒక ప్రత్యేకం ఉందండి. నోవాహు కుటుంబం మాత్రం ప్రత్యేకంగా చెడిపోకుండా, పడిపోకుండా, దారి తప్పకుండా నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తా ఉన్నాడు. 3 పిల్లలు ఉన్నారు నోవాహుకి. షేము, హాము, యాపే తన 3 పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా లోకం అంటకోకుండా పెంచుకుంటూ బహు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. అందుకే ఆదికాండం 7వ అధ్యాయంలో మొదటి మాటలోనే దేవుడు అంటాడు, నా ఎదుట ఈ తరము వారిలో నీవే నీతిమంతుడివై ఉన్నావు నోవాహు అంటాడు. అండ్ ఒక గొప్ప సంగతి, నీతిమంతుడికి అనేకమైన ఆపదలు కలిగిన తప్పించువాడు దేవాతి దేవుడై ఉన్నాడు. అందుకే చూడండి, దేవుడే ఇసుకిపోయి సమస్త శరీరులతో ఇసికిపోయి భూమిని మొత్తం జల ప్రళయంతో నింపేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన మాట నోవాహుతో చెప్తున్నాడు. నోవాహు, నీ కొరకు ఓడను చేసుకో, ఓడను సిద్ధపరచుకో, ఆ ఓడలో ప్రవేశించండి, నువ్వు నీ కుటుంబం సురక్షితంగా ఉంటది అని దేవుడు సూచనలు ఇస్తా ఉన్నాడు, గైడెన్స్ ఇస్తా ఉన్నాడు. నీకు ఒక మాట సూటిగా తెలియజేయనా, ఏది సంభవించినా, ఏ పరిస్థితులు ఏమై ఉన్నా, ఒకవేళ నువ్వు ప్రార్థన ద్వారా నిన్ను నువ్వు కట్టుకోగలిగితే, ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని కట్టుకోగలిగితే, ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని నడిపించగలిగితే, దైవ భక్తిలో నీ కుటుంబాన్ని నడిపించగలిగితే, ఎన్ని పరిస్థితులు మారినా, ఎన్ని ఆపదలు సంభవించినా, లోకమంతా ఒకటై పరిస్థితి అంతా తారుమారైపోయినా కానీ దేవుడు నోవాహుతో చెప్పినట్టుగా నీ కుటుంబానికి రక్షణ ఉంటుంది తప్పకుండా. దేవుడే చెప్తున్న మార్గం ఏంటో తెలుసా? ఓడను సిద్ధం చేసుకో నోవాహు. ఎందుకంటే అందులో నువ్వు సురక్షితంగా ఉంటావు, నీ కుటుంబం కాపాడబడుతుంది, నీ కుటుంబానికి రక్షణ కలుగుతుంది, జల ప్రళయం వస్తుంది, కానీ నువ్వు తప్పించబడతావు. ఈరోజు ఒక మాట సూటిగా తెలియజేయనా, ప్రార్థన ద్వారా యేసు అను నీకు రక్షకుడుగా ఆయన నిలబడబోతున్నాడు. ఎందుకంటే ఒక్క మాట నువ్వు బాగా గుర్తు చేసుకో, యేసు అనే పదానికి అర్థం రక్షకుడు. యేసు అనే పదానికి అర్థం రక్షకుడు. అందుకని ఎంత మాత్రం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ కుటుంబం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే నువ్వు నీతిమంతుడిగా ప్రార్థన ద్వారా తీర్చబడుతున్నావు కదా, ప్రార్థన ద్వారా బ్రతుకుతున్నావు కదా, యేసు క్రీస్తును కలిగి బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా నీతిగా. లోకమంతా చెడిపోయినా, నీ ఆఫీసులో ఒకవేళ నీకు నచ్చని కార్యాలు జరుగుతున్నా, నీకు లాభ సాధకమైనవి కూడా వదిలిపెట్టి దేవుని కొరకు నిలబడుతున్నావు కదా, నీతిగా బ్రతుకుతున్నావు కదా, ఖచ్చితంగా నీకు ఓడ, రక్షణ ఓడ. ఆనాడైతే ఓడ, ఈనాడైతే యేసే రక్షకుడు. ఈనాడైతే యేసే రక్షకుడు. అది ముమ్మాటి